అందరికీ ముందుగా నమస్కారం. దుర్గామాతను సనాతన ధర్మంలో ఆదిపరాశక్తిగా ఆరాధిస్తారు. ఆమెను శక్తి స్వరూపిణి అని పిలుస్తారు. అంటే సృష్టి, స్థితి, లయ శక్తులు దుర్గాదేవి నుంచి ఉద్భవిస్తాయి. భగవద్గీతలో కూడా శక్తిహీనుని జీవితం శూన్యం అని చెప్పబడింది. ఈ శక్తి మూలం దుర్గామాతే. పురాణాల ప్రకారం ఒకసారి మహిషాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక స్త్రీ తప్ప వేరెవ్వరు నన్ను సంహరించకూడదు అనే వరం పొందాడు. ఆ వరంతో అతను స్వర్గాన్ని జయించి దేవతలందరినీ భూమిపైకి తరిమేశాడు. ఆ సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు ఇతర దేవతలు తమ శక్తులను ఒకటిగా చేసి ఒక దివ్య మహిళను సృష్టించారు. ఆమెయే దుర్గాదేవి. దుర్గాదేవి రూపం అద్భుతమైనది. ఆమెకు 10 చేతులు ఉంటాయి. ప్రతి చేతిలో ఒక ప్రత్యేకమైన ఆయుధం ఉంటుంది. విష్ణువు ఇచ్చిన చక్రం, శివుడు ఇచ్చిన త్రిశూలం, వాయుదేవుడు ఇచ్చిన ధ్వజం, ఇంద్రుడు ఇచ్చిన వజ్రాయుధం, అగ్నిదేవుడు ఇచ్చిన శక్తి ఆయుధాలతో ఆమె రాక్షసులను సంహరించింది. ఈ విజయాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మనం దుర్గా నవరాత్రులు జరుపుకుంటాము. దుర్గామాత శక్తి కేవలం రాక్షసులను నాశనం చేయడంలోనే కాదు, భక్తులను రక్షించడంలోనూ కూడా అపార భయాన్ని తొలగించేది, ఆత్మవిశ్వాసాన్ని పెంచేది, ధైర్యాన్ని ప్రసాదించేది. అందుకే అమ్మను అపరాజిత, విజయశ్రీ, శక్తి స్వరూపిణి అని పిలుస్తారు. దుర్గామాత శక్తి 3 ప్రధాన రూపాల్లో విస్తరించి ఉంటుంది. 1. మహాకాళి, సమస్త దుష్టశక్తులను నాశనం చేసే శక్తి. 2. మహాలక్ష్మి, సంపద, ఐశ్వర్యం, విజయాన్ని ప్రసాదించే శక్తి. 3. మహాసరస్వతి, జ్ఞానం, విద్య, కళలను ప్రసాదించే శక్తి. ఈ 3 రూపాలను త్రిదేవి శక్తులు అని పిలుస్తారు. దుర్గామాత శక్తి స్త్రీలోనూ అంతర్గత బలాన్ని సూచిస్తుంది. ఒక స్త్రీ తల్లి రూపంలో స్నేహాన్ని, సహనాన్ని, కరుణను చూపుతుంటే, అవసరమైనప్పుడు రక్షకురాలిగా భీకర రూపం కూడా ధరించగలదు. ఈ ద్వంద్వ స్వరూపమే దుర్గాదేవి శక్తి. ఆమె శక్తి కేవలం పురాణాల్లో మాత్రమే కాదు, మన దైనందిన జీవితంలోనూ ప్రత్యక్షమవుతుంది. అన్యాయం జరిగితే దానికి ఎదురు నిలిచే ధైర్యం, కష్టాలను ఎదుర్కొనే స్థైర్యం, అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానం, ఇవి దుర్గామాత కరుణ వల్లే వస్తాయి. ప్రతి నవరాత్రి 9 రోజుల పాటు దుర్గామాత 9 రూపాలను ఆరాధిస్తారు. శైలపుత్రి నుండి సిద్ధిదాత్రి వరకు ప్రతి రూపం భక్తునికి ప్రత్యేక శక్తిని ఇస్తుంది. ఈ శక్తులన్నీ కలిపి ఒక మనిషిని బలవంతుడిని, ధర్మవంతుడిని, విజయవంతుడిని చేస్తాయి.